కుటుంబ ప్రభుత్వం పరిపాలన ప్రస్తుతానికి అన్ని రకాలుగాను అన్ని విధాలుగాను వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగలుగుతున్నారు. ఆర్థిక పరమైన విషయాలు కూడా చూసుకుని ఎప్పుడు ఏ పథకాన్ని అమలు చేయాలి, ప్రజలకి ఎంత తొందరగా దగ్గరికి తీసుకెళ్లాలి అనే నిర్ణయాల మీద కొంచెం వెనక ముందు అవుతున్నాయి. అయితే ప్రతి పథకాన్ని కుటుంబ ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది, ప్రజల బాధకు తీసుకొస్తుంది. ఉదాహరణకి గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఫస్ట్, అవి సక్సెస్. అలాగే మహిళలకు పెన్షన్ పెంచారు 3,000 నుంచి 4,000. అదే పెన్షన్ గత ప్రభుత్వంలో 250 చొప్పున పెంచుతూ వచ్చింది. 5 సంవత్సరాలకి 3,000 చేశారు. అదే చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఎట్ ఏ టైం 3,000 నుంచి 4,000 చేసింది. వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేసింది. అలాగే కిడ్నీ పేషెంట్లకు వచ్చి 10,000 రూపాయలు ఇచ్చింది ఒకేసారి. 15,000 రూపాయలు కూడా మంచం మీద ఉన్న వాళ్ళకి, బెడ్ రెస్ట్ లో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ పెంచింది. ఇలాగా అన్ని రకాలుగాను కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, అటు బీజేపీ కానివ్వండి, ఇటు టీడీపీ కానివ్వండి, ఇటు జనసేన కానివ్వండి, అందరూ సమీకృతంగా సమిష్టిగా పాల్గొని నిర్ణయాలు తీసుకుని ఆర్థిక పరమైన విషయాలని అందుబాటులో ఆలోచనలు పరంగా చేసి ప్రతి పథకాన్ని ప్రజలకి చేరువుగా తీసుకొస్తున్నారు.